నాకు ఎంతమంది అమ్మల్ని ఇచ్చాడో కూడా నాకే తెలియదు. మా అమ్మ కంటే కూడా నన్ను ఎక్కువగా గుర్తు చేసుకొని ప్రేమించి నా కోసం మొర్రపెట్టే అమ్మలు బోలెడంతమంది, ఇంతమంది అని చెప్పలేదు, మీరు ఊహించుకోండి. నా దేవుడి కృప, నా ఆత్మీయ బిడ్డలు, వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం. అమ్మా ఇటు చేయాలరా అసహించుకోకుండా, అయ్యా ఇటు చేయాలి నాన్నమ్మనంటే అసహించుకోకుండా నా బిడ్డలు చేశారు. అందుకే కొన్నిసార్లు అనుకుంటాను, వాళ్ళు చేసిన సేవతో పోల్చుకుని నేను చేసేది జస్ట్ వచ్చి ప్రసంగం చేసి వెళ్తున్నాను. బిడ్డలు చాకిరి చేస్తున్నారు, పొగలో కష్టపడుతున్నారు, దొడ్ల దగ్గర బాత్రూముల దగ్గర ఎత్తేస్తున్నారు, కడుగుతున్నారు. వాళ్ళేమి ఆ పనులు చేసే బిడ్డలు కాదు, అఫీషియల్గా బతికే వాళ్ళు, అయినా సరే అన్నీ వదిలిపెట్టి చేస్తాం. వాళ్ళ త్యాగం ఉంది. నేనేం చేస్తున్నాను? 6 రోజులు కష్టపడి వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు. ఆదివారం ఒకరోజు చక్కగా సేవ చేస్తున్నారు, శుక్రవారం వచ్చి చేస్తారు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. కనులైన పిల్లల్ని నాకు ఇచ్చాడు. బాధ్యత గల పిల్లల్ని, భారం కలిగిన పిల్లల్ని, త్యాగబుద్ధి కలిగిన పిల్లల్ని, సమర్పణ కలిగిన పిల్లల్ని నా తండ్రి ఆయన కృపతో నాకు ఇచ్చాడు. ఆయనకు మహిమ. మనిషిని నేను కలిసి మెచ్చుకోకపోయినా అందరూ నా గుండెల్లో ఉంటారు. అందరి ప్రయాస, అందరి కష్టం, అందరి త్యాగం నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోమన్నాడు. వాళ్ళకి అతిగతి లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాదాపు 30-40 మంది ముసలోళ్ళు